యెషయా గ్రంథం 59:1 నుంచి, రక్షింప నేరకి ఉన్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు. ప్రతి ఒక్కరిని రక్షించుటకు శక్తి కలిగిందే దేవుని హస్తములు. అయితే వారు చేస్తున్న ప్రార్థన దేవుని చేరలేకపోతుంది. కారణం ఏంటంటే పాపం. బైబిల్లో చూస్తాం, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ప్రార్థన ఎంత చేస్తున్నా ఈ పాపం అనే గోడ అడ్డొచ్చేస్తుంది. ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ప్రార్థన చేస్తున్నారు, పాపం కూడా చేస్తున్నారు. నా హృదయములో పాపము లక్ష్యం చేసినడలా యెహోవా నా మనవి ఆలకించడు అనే మాట మనం చూస్తాం. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఎవరినైనా రక్షిస్తాడు. ఆయన చేతులు సిద్ధంగా ఉన్నాయి, ఆయన చెవులు వినటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారి ప్రార్థన దేవునికి ఇష్టం. దీనులు ఒప్పుకుంటారు, గర్విష్ఠులు కప్పుకుంటారు. సుంకరి రొమ్ము కొట్టుకుంటూ పాపిని నన్ను కనికరించు అని కేకలేశాడు. ఈ ప్రార్థన దేవునికి ఎంత ఇంపుగా అనిపించిందో. పరిసెడు ప్రార్థన చేస్తూ, నేను జారుడను, చోరుడను, దొంగను కాదు, నేను దశంభాగాలు ఇస్తున్నాను, అలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, తన నీతిని కనపరుచుకుంటూ ప్రార్థన చేస్తుంటే దేవుడు చెవులు మూసుకున్నాడేమో ఆ ప్రార్థన విని. ఆగయ్యా, ఇంకా చాలు, ఈ ప్రార్థన చాలు అన్నాడేమో దేవుడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే ముందు పాపపు గోడ తొలగిపోవాలి. ఆ పాపపు గోడ తొలగిపోవాలంటే యథార్థంగా ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారి, నీవు ప్రార్థన వినే దేవుడు, ఆలకించే దేవుడు. మేము పాపాన్ని కప్పుకునే వారికి కాక ఒప్పుకొని విడిచిపెట్టే వారి గుంటకు సహాయించండి. రక్షింపనేరకి ఉన్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, వినేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపమే, మీ దోషమే దేవునికి మీకు అడ్డుగా వచ్చిందని తెలియజేశారు. కాబట్టి మా పాపములు అడ్డుగా ఉంటే వాటిని తొలగించుకొని సరిచేసుకొని నీతో సత్సంబంధం సహవాసం కలిగి ఉండే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.